అన్యాయం చేసింది పోయి సమస్యను పక్కదారి పట్టించడం మానుకోవాలని గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు తాడంగి సాయిబాబు మరియు గిరిజన నిరుద్యోగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆరిక ప్రభాకరరావులు అన్నారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ సాలూరు నియోజకవర్గంలోని కొటికిపెంట, అనసభద్ర ఏకలవ్య పాఠశాలల్లో సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లుగా 2 గిరిజనేతరులను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారా లేదా సమాధానం చెప్పాలని తెలుగుదేశం ఎస్సీ సెల్ నాయకులు కోట లక్ష్మణరావును ప్రశ్నించారు. గిరిజనులు ఉండగా వారిని కాదని గిరిజనేతరులను నియమించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రంజిత్ కుమార్పై నిరాధార ఆరోపణలను వారు ఖండించారు. గిరిజనులకు కూడా గిరిజనేతరుల వలె నియామకపు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తే దీనిని అర్థం చేసుకుని వారు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉర్లక నాగార్జున, ప్రసాద్, సతీష్, సురేష్ పాల్గొన్నారు. నా పేరు తాడింగ్ సాయిబాబు, గిరిజన సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షులు. అయితే నిన్న సాలూరు నియోజకవర్గం ఎస్టీసీఎల్ అధ్యక్షులు మాట్లాడుతూ గిరిజన సంఘాలపైన ఆరోపణలు చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే పార్వతీపురం మన్యం జిల్లాలో 4 ఏకలవ్య పాఠశాలలు అయితే ఉన్నాయి. గుమలక్ష్మీపురం, కురుపాము, అలాగే కొటికిపెంట, అనసభద్ర ఈ 4 ఏకలవ్య పాఠశాలలో అవుట్సోర్సింగ్ సిబ్బంది అయితే గతంలో అపాయింట్ చేయడం జరిగింది. అయితే ఇందులో గిరిజనులు, గిరిజనేతరులు ఉన్నారు. అయితే గిరిజనులు మాత్రమే వదిలేసి గిరిజనేతరులైనటువంటి తేజస్వర్ని, అలాగే రమేష్ని వీళ్ళని మాత్రమే వీళ్ళు విధుల్లోకి తీసుకునేటట్లుగా ఒత్తిడిలు రావడం జరిగింది. మరి అదే పాఠశాలలో సమానంగా పనిచేస్తున్నటువంటి గిరిజనులు మాత్రమే వదిలేశారు. దీనిపైన మేము ఐటీడీలో ప్రశ్నించడం జరిగింది గిరిజన సంఘాల తరపున. ఈ విషయాన్ని పక్కదారి పట్టించేసి గిరిజన సంఘాలపైన ఆరోపణలు చేసి వ్యక్తిగత దోషణలకు వెళ్ళడం జరుగుతుంది. ఈ వ్యక్తిగత దోషణలు అనేవి సరికాదు. ఈ యొక్క కుల అనేటటువంటిది కోర్టుల ద్వారా ఉన్నత న్యాయస్థానాలు ఉన్నాయి, వాటిని ఆశ్రయించాలి తప్ప ఆరోపణలు అనేది చేయడం అనేది తప్పది. ఏ ఒక్క వ్యక్తి నా పైన ఏమైనా ఆరోపణలు ఉంటే అవి కోర్టులో తేల్చుకోవాలి తప్ప అలా ఆరోపణలు అనేది చేయడం అనేది సరికాదు. మరి ఈ గిరిజనేతరులు మాత్రమే ఇచ్చి గిరిజనులు మాత్రమే వదిలేసి ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేమైతే ప్రశ్నిస్తున్నాం. దీనిపైన అన్ని గిరిజన సంఘాలతో కలిసి మేము రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తాము. అలాగే జేఏసీ నాయకులు, అలాగే గిరిజనులందరూ కూడా దీనిపైన స్పందించి మన గిరిజన జాతికి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది, విద్య ఉపాధి అవకాశాల్లోనూ కూడా ఈ విధమైనటువంటి తీవ్రమైనటువంటి ఆవేదనకు గురవుతున్నారు. కాబట్టి ఈ యొక్క నిరంకుశత్వం అనేది పనికిరాదు. కాబట్టి గిరిజనులందరూ కూడా, నిరుద్యోగులందరూ కూడా ఈ విధంగా తెలుసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి ఇటువంటి ఆరోపణలు చేయకుండా గిరిజన అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి గిరిజన మంత్రి గారికి నేను తెలియజేస్తూ ఉన్నాను. విద్య, వైద్యము అన్నీ కూడా చాలా ఉన్నాయి, చాలా గిరిజన సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిపైన దృష్టి సారించాలి. గిరిజనేతరులకు మాత్రం ఉపాధి కల్పించి గిరిజనులకు మాత్రం వదిలేయడం అనేది ఇది సమంజసం కాదని నేను తెలియజేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు.